ఖచ్చితంగా ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ బాబు నువ్వే ప్రభుత్వం తరఫు నుంచి 100% మీ గౌరవం ఎక్కడ కూడా తగ్గించకుండా మీకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడికి ఉంటుంది అధ్యక్ష. హవెవర్ మీరు తీసుకునే నిర్ణయం షుడ్ బి బౌండ్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ద హౌస్. దాని ప్రకారం జరగాలి అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటి వరకు నాకున్న అనుభవంతో లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారితో మాట్లాడి నేను కూడా కౌలేని శక్తిగా పొద్దున్నీ చదువుతున్నాను అధ్యక్ష. ఈ రోజు వరకు ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ అధ్యక్ష, ఈ రోజు వరకు పార్లమెంటరీ చరిత్రలో ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ ఎక్కడ జరగలేదు. యూ కెనాట్ అడ్మిట్ 2 motions ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద సిట్టింగ్ ఆఫ్ ఎ సింగిల్ హౌస్. అట్లా జరగకూడదు అధ్యక్ష. మీరు రూల్ 65 మీరు చూసుకోండి ఒకసారి. మీ అడ్జర్న్మెంట్ మోషన్లో చాలా క్లియర్గా ఉంటుంది మీకు. ప్రతిరోజు మీరు రూల్ 65 గురించి మీరు మార్నింగ్ మాట్లాడతారు. ఒక్క నిమిషం మీరు చూడండి, రూల్ నెంబర్ 65 చూడండి మీరు. దాంట్లో చాలా క్లియర్గా ఉంటుంది మనకి. యూ కెనాట్ కమ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ విత్ ఇన్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ 2 times. మీరు ఒకవేళ ఈ మోషన్ అడ్మిట్ చేస్తే మీరు ప్రయారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ప్రభుత్వం ముందు మీరు చెప్పుకోవాలి, మా స్టేట్మెంట్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి. చెక్ చేయండి మీరు. అయిపోయిందా? మీరు ఒకసారి చూడండి, మీరు రూల్ 65 చూడండి, మీరు చూస్తాను. రూల్ 65 చూడండి, మీరు రూల్ 65 చూడండి అధ్యక్ష. నాట్ మోర్ దెన్ 1 motion shall be given in the sitting. సార్ మీరు చెప్పేటటువంటి రూల్ ఏదైతే ఉందో అది స్టేట్మెంట్కి సంబంధించింది కాదు, అడ్జర్న్మెంట్ మోషన్ సంబంధించినటువంటి. సరే మీరు ప్లీజ్ మంత్రి గారు అడిగి ఇటువంటి లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారు చెప్పిన దానికి నేను చెప్పాలి. నేను కంక్లూడ్ చేసే ముందు ఒక్కటే మాట చెప్తున్నా మీకు, దయచేసి మన ప్రెసిడెంట్స్ మన దీని ఈ పొరపాట్ల వల్ల ఏమవుతుందో ఒక కొత్త ప్రెసిడెంట్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. అటువంటి సాంప్రదాయానికి దయచేసి మీరు దారి ఇవ్వబాకండి. గతంలో ఎక్కడ జరగలేటువంటిది. మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా మీరు ఆలోచించుకుని ఆ నిర్ణయం తీసుకోవాలి. కొత్త సాంప్రదాయానికి మీరు దారి తీయబాకండి. ఏనాడు కూడా ఏ సభలో కూడా ఒకే అంశం పైన రెండు మోషన్స్ అడ్మిట్ కాలేదు స్పీకర్ గారు, ఎక్కడ కాలేదు. అది మీరు చెక్ చేసుకోవాలి చైర్మన్ గారు. కరెక్టే కాదు, అది కరెక్టే కాదు. ప్లీజ్ 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 కూర్చోండి, నన్ను మాట్లాడినివ్వండి. నా కూర్చోండి, కూర్చోవాలి కానీ నా మంత్రి గారు ప్లీజ్ 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 కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ అరుణ్ కుమార్ గారు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి బాబు, కూర్చోయ్యా. ఇప్పుడు కూర్చో, నేను చెప్తున్నాను కూర్చో. సార్ ఇప్పుడు మంత్రి గారు ఇదొక బ్యాడ్ థింగ్ అని చెప్పారు, దాన్ని నేను కండెమ్ చేస్తున్నాను. ప్రెసిడెంట్స్ అంటున్నారు, కాదు. ఎలా కాదంటే ఎక్కడా కూడా మీ మండలి ప్రొసీడింగ్స్లో ఎక్కడా కూడా షార్ట్ డిస్కషన్లో స్టేట్మెంట్ అనేది లేదు. ఫస్ట్. రెండోది ఏంటంటే ఒకే రోజు ఒకే సబ్జెక్టు షార్ట్ డిస్కషన్లో ఉండగా దాని మీద స్టేట్మెంట్ అనేది మీరు చెప్పినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ మండల చరిత్రలో కూడా ఎక్కడ లేదు. ఇది కొత్త సాంప్రదాయాన్ని మీరు తీసుకురావడం జరిగింది. దయచేసి ప్లీజ్ 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 తర్వాత నేను ఎందుకు స్టేట్మెంట్ వెనక్కి Presiding officer cannot take a decision like that. Presiding officer cannot take a decision like that. మీరు రెండు చేస్తుంటే మీరు బ్యాలెన్స్ పెట్టాలి. మీరు బ్యాలెన్స్ మీరు ప్రొసీజర్ డిలే అవుతున్నారు. ఇటువంటి ప్రొసీజర్ ఎక్కడా లేదు. 26వ తారీఖున షార్ట్ డిస్కషన్ స్టార్ట్ చేశాము. గందరగోళం మధ్య షార్ట్ డిస్కషన్ ఆగింది. అందుచేత మీరు షార్ట్ డిస్కషన్ స్టార్ట్ అయ్యే ముందు తర్వాత నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను ముందు షార్ట్ డిస్కషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే గవర్నమెంట్ ప్రెసిడెన్సీ ఉందో గవర్నమెంట్ ప్రెసిడెన్సీ బిల్స్ ప్రభుత్వానికి ఏదైనా చేసే అధికారం ఉంది. చైర్మన్ గారు అందుచేతనే ఎన్నడూ జరగలేదు, ప్రకారం ఇచ్చినటువంటి ఎన్నడూ జరగలేదు. ఉందో కొత్త ప్రెసిడెన్సీ నేను
లిస్ట్ చేయడం జరిగింది. దయచేసి సహకరించమని చెప్పి కోరుతున్నాను. చైర్మన్ గారు ఇది గతంలో ఎక్కడ జరగలేదు. సభా సాంప్రదాయాన్ని దయచేసి మీరు కొంచెం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోండి. అటువంటి పొరపాటు చేయబాకండి. కొత్త ప్రెసిడెంట్ ఏర్పాటు చేసినట్టు అవుతుంది. సేమ్ సబ్జెక్ట్ పైన ఒకే రోజున సేమ్ సబ్జెక్ట్ పైన ఒకే రోజున సబ్జెక్ట్ తీసుకోండి. మీరు పదే పదే పొరపాటు అనే మాట ఉపసంహరించుకోవాలి. ఎక్కడా పొరపాటు చేయలేదు. ఇది వెళ్తుంది చైర్మన్ గారు, ఇది ఎస్టాబ్లిష్ కన్వెన్షన్ ప్రొసీజర్. మీరు తీసుకునే నిర్ణయం ఒకసారి దయచేసి ఆలోచించండి. ప్రభుత్వం తరఫున మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఓపెన్ గా డిస్కషన్ పెట్టండి. అంతేగాని ఒకే రోజున ఒక సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ లో మీరు రెండు సబ్జెక్ట్స్ రెండు డిఫరెంట్ మోషన్ల కింద తీసుకోవచ్చు. కానీ ఒకే సబ్జెక్ట్ రెండు మోషన్లు తీసుకోలేరు. మనోహర్ గారు, నేను రెండు ఎలా ఖచ్చితంగా ఎజెండాలో రెండు ఐటమ్స్ ఎందుకు పెట్టారు? మీరు అడిగారు. అడిగితే పెడతారండి. రూల్ ఉండదా? ఎలాగంటే రూల్ ఉండాలి కదా. రూల్ లేదని మీరే చెప్తున్నారు. మీరే చెప్తున్నారు కదా. గవర్నమెంట్ ప్రెసిడెన్సీ ఉంది, 306 ప్రకారంగా ఇచ్చామని చెప్పి పెట్టాం సార్. అవునండి, అది ఉంది కాబట్టే పెట్టాం. ముందుగా ఇచ్చాం కదండి. లేదు అనేటప్పుడు ఎజెండాలో ఎందుకు పెట్టారు? దయచేసి చైర్ని గౌరవించి కూడా షార్ట్ డిస్కషన్ స్టార్ట్ చేయాలని కోరుతా ఉన్నాను. Sir, we are here to cooperate with the chair. మేము సార్ చైర్మన్ గారి అమ్మా కూర్చోండి. వినండి సార్, చైర్మన్ గారు ఇప్పుడు దయచేసి మంత్రి గారు చెప్పదలుచుకుని చెప్పారు. ఏదైతే బిజినెస్ సార్, వీఆర్ హియర్ టు కోఆపరేట్ విత్ యూ. వినండి సార్, ఓపిక ఉండండి సార్. సార్ మా గవర్నమెంట్ వాయిస్ ఆ మాత్రం కూడా చెప్పండి కదా. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. కూర్చోండి సార్ 3 రోజులు మాట్లాడతారు సార్. సార్ నేను పదే మళ్ళీ చెప్పేది ఒకటే సార్. ఈ సభలో చర్చ జరిగిన తర్వాతనే మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళదలుచుకున్నాం. సభ జరిగిన తర్వాత సభ జరగాలి. సభలో ఎంతసేపు తమరు అనుమతిస్తే అంతసేపు సభ్యులు మాట్లాడతారు. దానికి అంతసేపు ప్రభుత్వం సమాధానం చెప్తుంది. హియర్ వీఆర్ అనే సార్ ఒక్క నిమిషం సార్, వీఆర్ హియర్ అనే ప్రొసీజరల్ ఇష్యూ. పడితే ఒక 2 నిమిషాలు పడుతుంది, 3 నిమిషాలు పడుతుంది. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది చైర్ విచ్ హెస్ టు గైడ్ ది హౌస్. It is a right of the government and a legislative affairs to ministers duty to bring it your notice. తమరు ఇందాక చైర్ నుంచి ఏమన్నారు సార్? బీఏసీలో ఒప్పుకున్నట్టు షార్ట్ డిస్కషన్ పెట్టాము. షార్ట్ డిస్కషన్ కన్క్లూడ్ అయిందా సార్? ఆ రోజున అయిపోయింది. నెక్స్ట్ డే బిజినెస్ లో వచ్చిందా సార్? రాలేదు. సో దట్ మీన్స్ దట్ సబ్జెక్ట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ ది సార్. లెట్ మీ కంప్లీట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ సార్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యూ సార్, యు ఆర్ ది చైర్ ఆఫ్ ది హౌస్. యూ హ్యావ్ ఆల్ ది టైమ్ ఇన్ ది వరల్డ్ టు ఆన్సర్. మీరు ఆ రోజున హౌస్ లో అడ్జైన్ అయిపోయింది, నెక్స్ట్ డే బిజినెస్ లో రాలేదు. దట్ మీన్స్ దట్ సబ్జెక్ట్ ఈస్ ఓవర్. దెర్ ఆర్ అదర్ ఇష్యూస్ విచ్ వర్ ఐడెంటిఫైడ్. మిగిలిన సబ్జెక్టులు అగ్రికల్చర్, ఇరిగేషన్, దాని తర్వాత మిగిలిన సబ్జెక్టుల మీద సభ నడిచింది. అంటే అరే ఒక నిమిషం వినండి సార్, వినండి సార్. దాని తర్వాత మేము అడిగింది ఒకటే సార్, అదే అంశం మీద గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తుంది, లెట్ ది డిబేట్ గో ఆన్ అన్నాం. మేము పదే చెప్తున్నాం సార్, మీరు షార్ట్ డిస్కషన్ టేకప్ చేసిన, స్టేట్మెంట్ టేకప్ చేసిన ఈ ప్రభుత్వం ఇక్కడ కూర్చుని వీళ్ళందరికీ సమాధానం చెప్పిన తర్వాత, దోషుల్ని ప్రజల ముందు నిలబెట్టిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి బయటికి వెళ్తాం సార్. మా రిక్వెస్ట్, హంబల్ రిక్వెస్ట్, నేను మళ్ళీ చెప్తున్నా, నా హంబల్ రిక్వెస్ట్, ఒక బ్యాడ్ ప్రెసిడెన్స్, చారిత్రాత్మక తప్పిదం ఈ సభలో జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మీ ముందు పెడుతున్నాను సార్. ఇట్స్ అ హంబల్ రిక్వెస్ట్. వినండి, గవర్నమెంట్ స్టేట్మెంట్ కి అవకాశం ఇవ్వండి, తర్వాత డిస్కషన్ ఎంతసేపు అన్నా కంటిన్యూ చేయండి. అల్టిమేట్లీ వాట్ ఎవర్ డెసిషన్ వి టేక్, ఇట్ హ్యాస్ టు బి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ అనేటువంటి తమకు గుర్తు చేస్తున్నాను సార్. సార్ మీరు చెప్పిన దాంట్లో నేను ఏకీభవించట్లా. ఎందుచేతనంటే
నేను మీ గవర్నమెంట్కి ఉండేటువంటి ప్రెసిడెన్సీ నేను గౌరవించాను.